ఒకసారి ఒక గాడిద ఒక దగ్గర గడ్డి మేస్తున్నది. అంతలోనే ఒక చిరుతపులి పక్క నుంచి వచ్చింది. గాడిదకి అంటుంది, ఏమని? అన్న గాడిదన్న, ఏమన్నా నువ్వు ఈ ఎండుగడ్డి మేస్తున్నావు, ఈ పక్క అడవిలోకి పోతే గడ్డి పచ్చగా ఉంటుంది, ఎంత హాయిగా తినాల నువ్వు, పచ్చగడ్డి చాలా ఆరోగ్యం కూడా మంచిది కదన్నా, నువ్వు అక్కడ అడవిలోకి వెళ్ళి తిను అని ఆ చిరుతపులి చెప్తుంది. అప్పుడు ఈ గాడిద ఏమంటా తెలుసా? అన్న నువ్వు అంతా చెప్పేది నిజమే, కానీ ఎక్కడన్నా గడ్డి పచ్చగా ఉంటుంది, అవే నీలి రంగులో ఉంటుంది గడ్డి, నీలి రంగులో ఉంటేనే అది గడ్డి అని. చల్, గడ్డి ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అని చిరుతపులి అంటుంది. లేదా గడ్డి నీలి రంగులనే ఉంటుంది గాడిద అంటుంది. అది నేను నీలి రంగులో ఉంటుందని ఇది అంటుంది, పచ్చగా అది అంటుంది. కొంచెం అవి రెండు వాదన పెంచుకుంటాయి. అట్లా కాదు, ఇది న్యాయం తేలాలంటే మన అరణ్యంకు రాజైనటువంటి మనం సింహం దగ్గరికి పోవాలా మనం అని అవి రెండు కలిసి మురుగరా అంటే సింహం దగ్గరికి వెళ్తాయి. అవి వెళ్ళి అప్పుడు చెప్తారు వీళ్ళిద్దరి కంప్లైంట్, వీళ్ళిద్దరి గురించి వాదన ఏంది అని చెప్తారు. చిరుతపులు చెప్తుంది, అన్న రాజా చూసినావు కదా, ఇగో గడ్డి ఏడన్నా పచ్చగా ఉంటుంది కానీ నీలి కలర్లో ఉంటుందా? ఈ గాడిదకి ఎంత చెప్తే అర్థమైతే లేదు, ఇది నీలి కలర్ ఉంటుందని చెప్తున్నది. నేను చెప్పేది రైటా, అది చెప్పింది రైటా అని చిరుతపులి అక్కడ మురుగరాజుకు తన వాదన వినిపిస్తుంది. ఆ సింహరాజు మురుగరాజు వింటాడు. విని పక్కకున్న పిలిచి, అరే ముందుగా ఈ గాడిదకు సన్మానం చేసి పంపండిరా అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆ గాడిదకు మహా గొప్పగా సన్మానం చేసి కిరీటం పెట్టి గాడిదకు పంపించేసిరి. అప్పుడు అరే ఈ చిరుతకు 20 కొరడ దెబ్బలు కొట్టాడురా అని సింహం చెప్తుంది. రాజా ఇదేం న్యాయమా? ఎక్కడన్నా గడ్డి పచ్చగానే ఉంటుంది కానీ నీలి కలర్ ఉంటుందా? ఒరే అందుకు కాదురా నీకు నేను శిక్షించేది. మనము ఎవరితోనైనా మాట్లాడినా, ఎవరితోటైనా వాదన పెట్టుకున్నా, ఎవరితోటైనా పొట్లాడినా కూడా సమ ఉజ్జులతోటి మాట్లాడాలా, సమ ఉజ్జులతోటి వాదం ఆడాలా. నువ్వేందిరా గాడిదతోటి మాట్లాడము? గాడిద లక్షణాలు గాడిదకే ఉంటాయి, అది నీకు తెలియదు అవురా, అందుకే నీకు శిక్షిస్తున్నారా అని చెప్పిండు.